చెప్పి ఒక నిమిషం చెప్పిపోతా అన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే అనాగరికంగా ఆటవికంగా ఒక విధ్వంసకరమైన సన్నివేశాలు సృష్టించడం ఈ కడప నగరంలో పరిపాటైంది. ఏదైతే నిన్నటి రోజున నేను కడప నగరంలో లేను, తిరుపతికి బయలుదేరేటప్పుడు 8:10 అయ్యేటప్పుడు మా మిస్సెస్ ఫోన్ చేశారు. ఇట్లా ఎమ్మెల్యే గారు ఇక్కడ మన ఇంటి ఎదురుగా నిలబడుకొని అడిషనల్ కమిషనరు వాళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారన్న. అంటే నాకు ప్రోగ్రామ్ ఆల్రెడీ స్వచ్ఛ కడప ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో ఉంటుంది, దాని గురించి ఏదైనా డిస్కషన్ జరుగుతుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక అర్ధగంటకు కరెక్ట్గా అంతే ఫోన్ చేసిన ఒక అర్ధగంటకు మా జేసీబీలు వచ్చినాయి, జేసీబీలతో ఏదో పలగొడుతున్నారు అన్నది. సరే కిందికి పోయి నువ్వు చూడు అని చెప్పి కిందికి వస్తే 2 జేసీబీలు ఒక బ్రేకర్ అన్నీ తీసుకొచ్చి ఏదో మనం బుల్డోజర్ నడుస్తుంది కదా ఇప్పుడు, ఆ విధంగా అది ఎందుకు జరుగుతుందో ఏమవుతుందో ఎవరికి ఏం తెలియకుండా దానిలో పలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మా నాన్న మా మిస్సెస్ ఎందుకు సార్ ఇది ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే ఏం సమాధానం చెప్పాల. ఆయన అడిషనల్ కమిషనర్ కాదు, ఆయన ఎమ్మెల్యే గారి అసిస్టెంట్. మామూలుగా అయితే అడిషనల్ కమిషనర్ పోస్ట్ అయింది, ఆయన అడిషనల్ కమిషనర్ అంటే వాళ్ళ ఊరికి నాకు గుర్తు రాదనమాట. ఎమ్మెల్యే గారికి అసిస్టెంట్ అంటే బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆమె అక్కడ చెప్పడం జరిగిన అర్ధగంటకు దాన్ని మనిషి ఇంట్లో లేనప్పుడు మీరు ఆ విధంగా ఆటవికంగా అనాగరికంగా చేసే మనం ఎవరైనా సహిస్తారా అని చెప్పేసి ఒకసారి నేను వాళ్ళకు ఆయన్ను డైరెక్ట్గా ప్రొషన్ చేస్తున్నాను. సరే నేనేమనుకున్నాను, సరే నాకు అడిషనల్ కమిషనర్కు ఫ్రీక్వెంట్గా ఒక 15 సార్లు కాల్ చేశాను, ఆయన కాలు ఎత్తకుంటే సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకునిలే, ఏం జరిగిందో వదిలేసేయని చెప్పి మా మిస్సెస్ పైకి వెళ్ళబోమని చెప్పినాను. వాళ్ళు చేసిన తర్వాత ఒక అర్ధగంట కంటే అడిషనల్ కమిషనర్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఆయనకు టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతుందనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేశాడు. సార్ కాల్ చేశారు, ఏం సార్ అని. ఏం చేస్తున్నారు సార్ అక్కడ మీరు, ఏంటి అదంతా పలగొడుతున్నారంట ఏమని అంటే, మాకు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చింటే కంప్లైంట్ వచ్చింది అన్నారు. సార్ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా, లేకపోతే ఏదంటే లేదండి ఇది మాకు ఎమ్మెల్యే గారు చెప్పారని ఫస్ట్ నాతో. అంటే అదే సార్ పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ పెట్టారా మీ ఎమ్మెల్యే మేడం గారికి, లేకపోతే ఏంటి ఇది ఉన్నట్టున్నంత అవుట్ అని. నేను ఊర్లో లేని టైంలో ఎందుకు ఊరికే ఫ్యామిలీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు, మీరు ఏదైనా అట్లా కంప్లైంట్ ఇచ్చింటే చెప్పండి. నేను అది కట్టి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా నా ఇంటి పక్కన వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే నేను అది ఎక్కడ నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి ఎప్పుడు నేను చేయను. అది కూడా ఎందుకు చేయడం జరిగిందంటే, ఆ రోడ్డు వెహికల్ పైకి ఎక్కేటప్పుడు పార్కింగ్ చేసేటప్పుడు ఆ స్కిడ్ అవుతుంది, అవైతే స్కిడ్ కాదు అన్న ఉద్దేశంతో ఆ 4 ఇంచీలు దాన్ని హైట్ చేసి ఒక చిన్న ర్యాంప్ వేసి దాన్ని ఇంటర్లాకింగ్ టైల్స్ వేయడం జరిగింది. అది కమిషనర్కి అదే చెప్పాడు. సార్ అది గతంలో ఉన్న కమిషనర్ గారు అందరూ చూశారు సార్, అందరూ బాగుందన్నారు, దాంట్లో ఏమడ్డం వచ్చిందో మీకు ఎవరైనా కంప్లైంట్ పెట్టితే మాకు కంప్లైంట్ వచ్చిందండి, ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం ఇన్ఛార్జ్ కంప్లైంట్ పెట్టినారు అన్నాడు. నేను అడిగా, తెలుగుదేశం ఇన్ఛార్జ్ కంప్లైంట్ పెట్టింటే నాకు చెప్పాలి కదా సార్, మీరు సంవత్సరం ముందు చెప్పినంటే వాళ్ళకి ఇబ్బంది అయితే తీసేస్తా కదా, దాంతో నాకు ఒరిగేది ఏమి లేదు, తీసేస్తాను కదా అన్న. కాదండి మళ్ళీ 8వ తేదీ నాకు ఇక్కడ పబ్లిక్ కంప్లైంట్ పెట్టినారు వచ్చి అని చెప్పినారు. సరే సార్ కంప్లైంట్ కాపీ నాకు పంపించండి అన్న. నేను లేనండి ఆఫీస్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళి పంపిస్తాను అని చెప్పాను. సరే పబ్లిక్ కంప్లైంట్ పెట్టినారు తీస్తున్నారులే అని చెప్పేసి నేను నా పని కొద్ది నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో పని చూసుకొని ఈవినింగ్ రావడం జరిగింది. వస్తే అడిషనల్ కమిషనర్ గారు
ఈ కాపీని ప్రెస్కు ఇస్తూ అందరికి కాపీ పెట్టండి గ్రూప్లో. ఏమని, 8వ తేదీ మాకు కంప్లైంట్ వచ్చింది, దీని మీద నేను ఇప్పుడు చర్య తీసుకున్నా అని చెప్పడం జరిగింది. సరే బా, ఎందుకు కంప్లైంట్ ఎవరు పెట్టినారబ్బా అని చెప్పి చదువుదామని చెప్పేసి ఏదో 4 లైన్లు రాశారు. రాసిన తర్వాత వాళ్ళంతా టీడీపీ రెడ్ డివిజన్ ఒకరు, ఆయన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఒకడు, రమేష్ ఒకడు, ఆయన కూటమి కాదు, వాళ్ళందరూ పెట్టినారు. సరే అని చెప్పేసి నా ఇంటి పక్కన మాకు దాదాపు 30-35 నుంచి పరిచయం వీళ్ళపై. అది సంతకం అని నాకు చూస్తేనే సాగర్ అని ఉంది. ఈబి సాగర్ అని చెప్పేసి సాగర్కు ఫోన్ చేసిన. ఏం సాగర్, నువ్వు ఇంటి పక్కనే ఉన్నావు కదా, పెట్టేటప్పుడు ఏదైనా నాకు చెప్పినట్టే దాన్ని పెట్టను కదా, లేదా నువ్వు కంప్లైంట్ 8వ తేదీ పెట్టేటప్పుడు ఉంటే కనుక నేను దాన్ని రిమూవ్ చేసేసింది కదా అన్న. లేదన్నా నేను సంతకం పెట్టినా, నాకు అసలు తెలియదున్నా, ఏందో నాకు పొద్దున వచ్చి ముందు పక్క కాలువ కావాలా, కాలువ కోసం సంతకం కావాలన్నారు, దాంట్లో పెట్టే తప్ప దీంట్లో కంప్లైంట్ వాళ్ళ ఫాదర్. అది రెండో వ్యక్తి. సరే నాకు ఇది డౌట్ వచ్చింది, ఏంది బా ఎందుకు ఇట్లా చేసినారు వీళ్ళని చెప్పేసి నేను మా మిస్సెస్ అడిగితే, అబ్బా ఇది పలగొట్టిన తర్వాత ఆ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి మన సందులో అందరితో సంతకాలు పెట్టమని చెప్పి అడిగినారు అని అంటేనే మళ్ళీ ఇంకో సంతకం ఉంది. నాకు నేను పిల్లప్పటి నుంచి వరదాయి అని చెప్పేసి వరదాయి అన్న ఇక్కడ షాప్ ఉంది, బార్బర్ షాప్. ఏంది నువ్వు సంతకం పెట్టినావే అన్న. ఏందో సురేష్ అడిగి వచ్చినారు, మేడం వచ్చింది, స్వచ్ఛ సర్వేక్షణ కోసం వచ్చింది, అది సంతకం పెట్టమంటే పెట్టినా అన్నారు. అన్న అది కాదన్నా, ఇట్లా మీరు 8వ తేదీ పోయి కంప్లైంట్ ఇచ్చినారంట అన్న. ఎప్పుడు కంప్లైంట్? నిన్న పొద్దున 10:30కు వచ్చి నాకు సంతకం పెట్టించుకోమన్నారు ఆయన. సరే ఇంకో పేరు విషయం, ఈశ్వరయ్య అని ఏలుముద్ర ఇచ్చుకున్నారు. ఆయన ఈశ్వరయ్య ఎప్పుడే ఇచ్చినారంటే 9:30-10 ఎప్పుడు ఆ టిఫిన్ తింటే వచ్చి ఇది దేనికని చెప్పినారన్నా మీకు? స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతుంది, దానికి ఎమ్మెల్యే గారు విజిట్ చేసినట్టు ఈ స్వచ్ఛ కడప దానికి పెట్టానంటే పెట్టడం జరిగింది. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఇమ్మీడియట్లీగా నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ పేపర్ను ట్యాంపరింగ్ అంటే ఒక మున్సిపల్ సీల్ను ఓల్డ్ డేట్లో ట్యాంపర్ చేసి, అంటే ఆ అధికారి తను చేసిన బండ్రోతు పనికి చట్టం చేసుకునేదానికి వాళ్ళ కనీసం అవగాహన లేకుండా పెట్టడం. ఇంకొకరు ఆమె మాధుర్య అని చెప్పేసి అక్కడే పక్కన ఉంటున్నది. ఆమెను అడిగి, అమ్మ మీరు సంతకం పెట్టాలంటే, అన్న ఎమ్మెల్యే వచ్చింది, స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినట్టు విజిట్ చేసినట్టు సంతకం పెట్టామంటే ఆమె కూడా వస్తుంది చెప్తాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక ట్యాంపరింగ్ పేపర్, ఒక మున్సిపల్ కార్పొరేషన్ సీల్ను నిన్న వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని 8వ తేదీ ఏ విధంగా వీళ్ళు చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసా అది, లేకపోతే నగరపాలక సంస్థ ఆఫీసా? ఒక్కసారి పత్రికా విలేకరులంతా మీరు గమనించాల్సిన అవసరం. అంటే అది కార్పొరేషన్ ఆఫీస్ మాదిరి లేదు, అంటే వాళ్ళకి కావాల్సిన సీల్ వేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన డేట్లు వేసుకుంటున్నారు. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కడప నగరపాలక సంస్థ ఉందో మీకు తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇది ఉన్నాను. ఇప్పుడు అది తీయమని చెప్పి ఒకవేళ ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే చెప్పి తీసేసుకుంటా నేనే. అదే కమిషనర్ గారు వచ్చి సురేష్ గారు ప్రజలు అబ్జెక్షన్ చేస్తున్నారు తీసేయండి, దాంతో మనకి ఒరిగేదేముంది? దానికి అంత భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఈ కడపలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ విధమైన అరాచకాలు మీరు చేసే కార్యక్రమం చేస్తున్నాం. నేను ఎమ్మెల్యే మేడం గారికి ఒకటే అడుగుతున్నాను, ప్రజలు మనకు ఎన్నుకునింది దేనికోసం? ప్రజలకు అభివృద్ధి కార్యక్రమంలో మీరుండి అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతోనే మీకు ఎన్నికల్లో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంటే ఈ కడప నగరంలో ఎమ్మెల్యే గారి రాజ్యాంగం నడుస్తుంది. మీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎమ్మెల్యే గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా మన మైనార్టీ నాయకుడు అక్బర్, ఆయన ఇన్ఛార్జ్ ఆ వార్డుకు, వాళ్ళ అక్క కార్పొరేటర్గా ఉన్నాడు. ఆయన ఎదురుగా ఆయనకు ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ పక్కన సచివాలయం ఉంటే సచివాలయం ఉద్యోగులు బాత్రూమ్ దాంట్లో లేదని చెప్పేసి ఈయన ఆఫీస్లోకి వస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు ఇన్కన్వీనియంట్ అని చెప్పేసి ఉచితంగా ఇతని ఆఫీస్ వాళ్ళ సచివాలయంకి ఇచ్చి ఎదురుగా కాలువ మీద అది ఆక్యుపై చేసుకున్నాడు. వీళ్ళని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. ఆయన అదే ఆఫీస్ పెట్టుకున్నాడు, డివిజన్ ఆఫీస్ అని చెప్పి పెట్టుకుంటే దాన్ని అక్రమం అన్నారు. అక్రమం అన్నప్పుడు వాళ్ళకి నేను ఒకరికే చెప్పేది, ఏదైనా అక్రమం అనేది కడప నగరంలో తెలుగుదేశం నాయకుల్లో
ర్యాంపులు ఉన్నాయి, వంకల మీద కాలువల మీద కట్టినట్టు అన్నీ ఉన్నాయి. అది వాళ్ళకి చెప్పి అతనేమన్నాడు, నేను తీసుకుంటాను అని చెప్పాడు. ఆహాహా మీరు తీసుకుంటే కాదంట. అది ఇమీడియట్లీగా ఆ రోజు జేసీ పంపించి దాన్ని నిలమట్టం చేసే కార్యక్రమం. దాని తర్వాత మా మాజీ మేయర్ సురేష్ బాబన్న గారు దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఆయన. జెడ్పీ చైర్మన్గా ఇన్ని చేసిన తర్వాత కేవలం చిన్న ఇష్యూ, ఒక లైవ్ డిబేట్లో ఈ క్లాప్ ప్రోగ్రామ్ గురించి డిబేట్ వస్తే మీరు క్లాప్ ప్రోగ్రామ్స్ వెహికల్ తీసినారు, మాకు డబ్బులు ఇవ్వడం లేదు, దానివల్ల చెత్త పేరకపోయిందని ఒక మాట అన్నదానికి వాళ్ళ ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంపించి ఆయన ఇంట్లో లేని టైంలో వాళ్ళ ఇంట్లో చెత్త నానాక గడ్డి వేసే కార్యక్రమం చేయడం లేదు. డైపర్ల సహా చెప్పుకుంటే అసహ్యం ఆ కార్యక్రమం చేశారు. దాని తర్వాత మా ఫయాజ్ అని చెప్పేసి మా కాగితాలపేటలో ఉంటాడు. ఆ అబ్బాయి ఎన్నికలప్పుడు ఏదో చిన్న ఘర్షణ వాతావరణం జరిగిందని ఎన్నికలు అయిపోయిన వెంటనే పక్కింట్లో వాళ్ళు ఏదో గలాట పడ్డారు. గలాట పడితే ఆ అబ్బాయి మీద ఫోక్సో కేసు పెట్టారంటే ఒకవేళ పోనీలే పిల్లోడు ఫోక్సో పెట్టినారనుకోవచ్చు. 80 ఏళ్ళ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అతని మీద ఫోక్సో కేసు పెట్టించి సబ్ జైలు పంపించే కార్యక్రమం చేశారు. అంటే ఎంత అరాచకంగా ఈ కడప నగరంలో జరుగుతుందో మీరు ఒకసారి గమనించాలి పత్రికా సోదరులందరూ కూడా. అది అయిపోయిన తర్వాత మా జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో ఏదో వాళ్ళు డెవలప్ చేయలేదనో ఇంకోటో మాట్లాడారని చెప్పేసి వాన పడి అర్ధరాత్రి సాయంకాలం వానలు పడుతుంటే అక్కడ కాంప్లెక్స్ ఉంది, వైఎస్ఆర్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్కి సంబంధించి ఎక్కడ అడ్డం కనపల్లా, సేమ్ అందరూ ఒకే మాదిరి వేసుకున్నారు. కానీ ఎవరైతే ఈయన జయచంద్రారెడ్డి ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతన్ని ఆయన యొక్క షాప్ ముందర మొత్తం లోపలికి పోకుండా జేసీబీతో పెరికిచ్చే కార్యక్రమం చేయాలి. దాని తర్వాత అనేక విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనం ఎక్కడున్నామో అర్థం కావాలి. ఎమ్మెల్యేగా మీకు ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? మీరు కడప ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అభ్యర్థి మీద మీరు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మీరు చెప్పారు, ఏమని చెప్పారు? ఇది ఒక చరిత్ర సృష్టించినాము అని చెప్పేసి. చరిత్ర సృష్టించినది ప్రజలు ఇచ్చింది. చరిత్ర సృష్టించడానికి ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ప్రజల మీద వాళ్ళ విధ్వంసము ఆటవిక రాజ్యం చేయడానికి కాదండి మేడం. మీకు మ్యాండేట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దానికంటే మెరుగైన అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి మీకు ఎన్నికల్లో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఒకటే ఎమ్మెల్యే మేడం గారికి విజ్ఞప్తి చేసండి, మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చరిత్ర సృష్టించాలన్నారు. చరిత్ర సృష్టించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేవిడ కనీసం ఈ అక్కాయపల్లా చెంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కలిపినప్పుడు తాగునీటికి లేదు ఈ ఏరియా అంతా మొత్తం. ఈ తాగునీటికి లేని పరిస్థితిలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మేము ఫస్ట్ టైం కార్పొరేటర్గా మేయర్ రవీంద్రనాథ్గా ఉన్నప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రిని అడిగితే 29 కోట్ల రూపాయలు జేఎన్యూఆర్ఎం కింద స్కీమ్ తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ అక్కాయపల్లా, చెమ్మివాపేట, గూడూరుకు తీసుకొచ్చిన ఘనత అది చరిత్ర అంటే. అంతేగాని ఇట్లా మా కక్ష సాధింపు చర్యలు ఏనాడు కూడా కడప నగరంలో జరిగే పరిస్థితి లేదు. మీరు వచ్చిన తర్వాత ఈ కక్ష సాధింపు కార్యక్రమం చెప్తుంది. మేము మీకు ఒకటే ఎమ్మెల్యే మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు డెవలప్ చేయండి. ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్ని కూడా ఇంప్రూవ్ చేయండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గర్వంగా చెప్తాం, ఇప్పుడు మీరు అఫీషియల్గా తీసుకున్న 2000 కోట్ల రూపాయలతో ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేశాం. కొన్ని మధ్యలో నిలబడాయి, కొన్ని ప్రారంభమయ్యాయి. వీటన్నిటిని కంప్లీట్ చేయండి, ప్రజలు మీరు హర్షిస్తారు. ఉదాహరణకు బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్ కట్టాం రాజశేఖరపరం నుంచి ఇప్పటి వరకు. దానికి చిన్న రోడ్లు పెండింగ్ ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయండి. అది చరిత్ర అంటారు. లేదా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సంఘం సంబంధించి గతంలో యూజీడీ చేసిన తర్వాత అది మధ్యలోనే ఆగిపోయిందని చెప్పేసి మేమంతరం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తే 69 కోట్ల రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 23 డ్రైన్లు శాంక్షన్ చేయడం జరిగింది. 4 డ్రైన్లు దాదాపుగా 80% కంప్లీట్ అయ్యడం జరిగింది. కానీ మీ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు ఒక్కసారి దాని మీద రివ్యూ చేయండి మేడం.
ఈ ర్యాంపులు ఉంటాయి పోతాయి తీసేసుకుంటుంటారు. దాని మీద రివ్యూ చేయండి, ఇమ్మీడియట్లీ ఫోర్స్ పెట్టండి. కనీసం ఈ 2 సంవత్సరాల్లో 10% కూడా ముందుకు పోని పరిస్థితి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి సంబంధించి. దాన్ని కంప్లీట్ చేస్తే మీరు చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఏదైతే డ్రింకింగ్ వాటర్కు నేను చెప్పిన రాజశేఖర్ సార్ ఇచ్చిన 29 కోట్లతో మనకి ఇంకా సాడిపోవడం లేదు, వ్యాస్ట్గా జరుగుతుంది. ఎస్ఎస్ ట్యాంక్ దీనికి మన కడప నగరానికి లేదన్న ఉద్దేశంతో ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అయితేనేమి, మా మేయర్ సురేష్ అన్న గారు అయితేనేమి అందరం పోయి రిక్వెస్ట్ చేస్తున్నాం, శాశ్వత మంచినీటి పథకం కడప నగరానికి కావాలి అని. అంటే ఇమ్మీడియట్లీగా ఆయన ఇప్పుడు డబ్బులు లేకున్నా కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి 400 కోట్ల రూపాయలతో బ్రహ్మసాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను శాంక్షన్ చేశారు. ఎన్నికలకు ముందే టెండర్లు కూడా పూర్తయినాయి. టెండర్లు పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం వస్తేనే ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి ఆ 400 కోట్లు ఉన్న ఎస్టిమేట్ను 700 కోట్ల రూపాయలకు చేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలైనా కానీ ఎక్కడా పునాది రాయి అనేది వేయలేదు. అది వేయండి మేడం చరిత్ర, అది వేస్తే చరిత్ర అవుతుంది. ర్యాంపులు పలగొట్టి కక్షాత్మక చేసే చరిత్ర ఉండదు. ఎమ్మెల్యే గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం, ఇంకా పెండింగ్. మేము మా హయాంలో రోడ్డు వైండింగ్కు 340 కోట్ల రూపాయలు తెచ్చాం. అన్ని సర్కిళ్ళు 12 సర్కిల్ను డెవలప్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల ప్రభుత్వంలో అన్ని సర్కిల్ మీరు వెరిఫై చేసుకోండి. చేసినాం. ఒక సర్కిల్ ఏదైతే పాత బస్టాండ్లో జ్యోతిరావు పూలే దానికి సంబంధించిన దాని సర్కిల్ను మా టైంలో కంప్లీట్ చేసి దాన్ని ఓపెనింగ్ చేయడానికి 2 ఐమాక్స్ లైట్ పెట్టాలి అంతే. 2 సంవత్సరాలైనా ఇంతవరకు బీసీకి ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మారావు జ్యోతి పూలే యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేసేదానికి టైం మీకు లేదు. బీసీల మీద దాడులు చేయడానికైతే మీకు కరెక్ట్గా టైం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రజలు మీకు ఇచ్చిన ఒక మ్యాండేట్ను సద్వినియోగం చేసుకోండి. ఎవరో వాళ్ళు చెప్పారు, ఇంకా డెవలప్ ఉన్నాయి మనకు. ఏవైతే మన నెహ్రూ పార్కుకు నేను మేయర్గా ఉన్నప్పుడు దానికి అక్కడ ఉన్నటువంటి అందరూ రిక్వెస్ట్ చేసుకుంటే 50 లక్షల రూపాయలతో దానికి టెండర్లు పిలిచాం. హుటాహుటిన మేము ఎక్కడ ఓపెన్ చేస్తామని చెప్పేసి హుటాహుటిన మీరు వెళ్ళి టెంకాయ కొట్టారు. మార్చి 17వ తేదీ టెంకాయ కొట్టారు. ఇప్పటి వరకు చిన్న పొరకపుల్ల పక్కన వేసిన చరిత్ర లేదు. అలంకాన్ పల్లెకు సంబంధించి ఒక డ్రైనేజ్ కూడా గ్రాంట్లో 1,32,00,000తో వర్క్ జరుగుతుంది. దాదాపుగా 4 నెలలు అవుతుంది. అక్కడ ఎస్సీలు దండు హరిజన వాడికి సంబంధించి 3 నెలలు అయిపోతుంది. డ్రింకింగ్ వాటర్ లేక వాళ్ళకు ట్యాంకర్లతో పంపిస్తున్నారు. దాన్ని మార్చండి మేడం. ఒకసారి మీరు వెళ్ళి ఆ దండులో అడగండి, తెలుస్తుంది ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అని చెప్పేసి. అంతేగాని దీన్ని మీకు ఇచ్చిన టయాన్ని ఈ విధంగా వృధా చేసుకోవద్దని చెప్పేసి చెప్పాను. రోడ్డు వైండింగ్ తాండి డబ్బులు ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకోరండి. మా హయాంలో మేము చేశాం. యాజ్ ఏ కార్పొరేటర్గా నేను 1,30,00,000తో శ్మశానం ఈ కడప నగరంలోనే మోడల్ శ్మశానంగా తీర్చిదిద్దినదాన్ని. అక్కాయపల్లె పార్క్ మీరేదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నారో దాని పక్కన 1,80,00,000 రూపాయలతో ఒక నూతన పార్క్ నిర్మించినాను. ఇదే పాకా సురేష్ కుమార్ అన్నారు. ఎక్కడ అవినీతికి పాల్పడే పరిస్థితి పాకా సురేష్ కుమార్ ఎక్కడా చేయలేదు. చేసింటే ప్రజలు ఇన్నిసార్లు నాకు మ్యాండేట్ ఇచ్చే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తుంది. అంతేకాదు అక్కాయపల్లె ప్లాజా దగ్గర ఉంది. ప్లాజాను 80 లక్షల రూపాయలతో అక్కడ సుందరవదనంగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లా చేయండి మేడం. అది మనకు ప్రజలు మన్నన పొందాలంటే ప్రజల అవసరాలు తీర్చాలి మనం. వ్యక్తిగత కక్షలు మీకు ఆ సలహాలు సూచనలు ఇస్తున్నారో మాకు అర్థం కావడంలా కాదు. ఎవరైతే మీరు నిన్న ఆ ఇష్యూ జరుగుతానే అడిషనల్ కమిషనర్ గారు ఈ ఫేక్ దీన్ని తీసుకున్నారు, మళ్ళీ మీరు ఆ అధికారి మీద మీరు చర్య తీసుకుంటారు. ఒక నగరపాలక సంస్థకు సంబంధించిన ట్యాంపరింగ్ చేశారు. ఇదే ట్యాంపరింగ్ పేపర్లో ఇదే అడిషనల్ కమిషనర్ మళ్ళీ దాని మీద ఇన్సలేశారు. ఆయన నిత్యం కొలిచే బైబిల్ మీద ప్రమాణం చేశాయని చెప్పి మనం ఎప్పుడు ఇన్సలేశాడు దీని మీద? ఎప్పుడు ఆయన నిత్యం బైబిల్ స్టేటస్ పెట్టుకుంటుంటాడో ప్రమాణం చేసి చెప్పండి. ఇది 8వ తేదీ నేను ఇన్సలేషన్ అని చెప్పండి. ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఒక బీసీ నాయకుడిని నా ఇంటి ముందర పలకొట్టడానికి ఇంత అరాచకమో ఇంత విధ్వంసమో, మళ్ళీ ఇవన్నీ కాకుండా సాయంత్రం అయితేనే వాళ్ళకి పిలిచిన చెంచాగాలతో వీడియోలు ప్లే చేసే కార్యక్రమం చేసింది. మేము ఎప్పుడో సిద్ధమైనా మేడం, ఖచ్చితంగా మా మీద రాబో కాలంలో ఇంకా హరాస్మెంట్ జరుగుతుంది, ఇంకా ఏమైనా చేస్తారని చెప్పేసి మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము కూడా ప్రిపేర్ అయ్యే రాజకీయాల్లో వస్తున్నాం.
కానీ ఇటువంటి రాజకీయాలు మా 30 ఏళ్ల సర్వీసులో ఎక్కడా మేము చూడలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది కానీ ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. మీరు వ్యక్తిగత కక్షలు మానేయండి. ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చిన నాయకులు వాళ్ళ పేర్లు ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మీ ఇన్ఛార్జ్ అంటున్నారు గంజాయితో గలాటలు పడి గంజాయిలతో కొట్టాడుకున్నారని చెప్పి మీరు పరామర్శించి గంజాయి వాళ్ళు మా వాడిని కొట్టినారని స్టేట్మెంట్ మీరు ఇచ్చుకున్నారు. అదే ఇన్ఛార్జ్ అని ఎవడో అని పేరు చెప్పడానికి మాకు అసహ్యంగా ఉంది. గంజాయిని రూపు మాపుతామని చెప్పేసి. అదే ఇంకొక అతను వాడు శశి, అతని మీద మీ ఇన్ఛార్జ్ దాదాపుగా 35 వెహికల్స్ హైర్కి తీసుకుంటామని చెప్పి వాళ్ళ డ్రైవర్ల దగ్గర హైర్కి తీసుకొని కోట్ల రూపాయలు ఎగరగొట్టి 25 రోజులు జైల్లో ఉండేది. ఎఫ్ఐఆర్ కాపీ బండ్లు కొదవలు పెట్టి డ్రైవర్ల దగ్గర వాళ్ళకి బాడకు తీసుకొని పోయి కొదవలు పెట్టే కార్యక్రమం కోట్ల రూపాయలు. ఇట్లాంటి వాళ్ళ మాటలు విని మీరు అనవసరమైన టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కడప నగరానికి మీరు మంచి చేయండి, ప్రజలు హర్షిస్తారు. అది మేము చెప్పేది ఎమ్మెల్యే గారు ఒకటే విజ్ఞప్తి, ఇట్లాంటి వాళ్ళని మీరు ఇన్ఛార్జీలో పెట్టుకొని చేస్తే ఇదే విధమైన విధ్వంసం ఉంటుంది. మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, రాజకీయంగా పోటీ చేయండి, రాజకీయంగా ఫైట్ చేయండి, పార్టీ పరంగా విభేదాలుంటే చర్చించండి. అంతేగాని ఈ విధంగా ఎవరు మాట్లాడితే ఎవరు మా అడ్డం మాట్లాడినారని చెప్పేసి లేకపోతే కోర్టులో కేసులు వేసినారని చెప్పేసి ఈ విధంగా హరాస్మెంట్ చేయడం అనేది తగదని చెప్పేసి నేను మరొకసారి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఈ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిషనల్ కమిషనరు, కానీ కమిషనరు స్పెషల్ ఆఫీసర్ ఉంది కాదు, ఆయన స్పెషల్ ఆఫీసర్ కంటే ఎక్కువ కమిషనర్. ఆయనకు తెలుగుదేశం ఇన్ఛార్జ్ కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ చెప్తే హుటాహుటిన పరిగెత్తుకుంటూ పోయి ఇంకా ఆయన గుడ్డలు కూడా నిలవడం అనమాట. అట్లా చేసే వ్యక్తిని మీరు ఎన్నుకొని అక్కడ పెట్టడం జరిగింది. కేవలం అతను గతంలోనే మనం చూసాం, ఏదైతే అల్మాస్పేట సర్కిల్కి సంబంధించి ఈరోజు 2 వర్గాలకు సంబంధించి అనేక విధాలుగా వాళ్ళు కేసులు పెట్టుకొని ఈరోజు జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? ఇదే అధికారి కమిషనర్గా ఉండి కలెక్టర్ను తప్పుదోవ పట్టించి ప్రజలను తప్పుదోవ పట్టించిన అదే కమిషనర్ గారు ఫస్ట్ A1గా అతన్ని పెట్టాలి. అక్కడ జరిగిన గొడవల్లో A1గా ఇదే రాకేష్ చంద్ A1గా ఫస్ట్ అతన్ని పెట్టి ఇమ్మీడియట్గా రిమూవ్ చేసి అతన్ని జైలుకు పంపించాల్సిన అతన్ని మీరు మళ్ళీ అక్కడే పెట్టుకునే కార్యక్రమం చేస్తారు. ఎందుకు? మీరు తానా అంటే తందానా అంటాడని చెప్పేసి. ఇదే డీలిమిటేషన్ ప్రక్రియలో మీరు ఏమి చెప్తే కేకులు కట్ చేసినట్టు కట్ చేసి ఎవరి అధికారులను ఇన్వాల్వ్ చేయకుండా తనకు సంబంధించిన చెంచాన్ని పెట్టుకొని డీలిమిటేషన్ చేశారు. దాని మీద కోర్టుకు వెళ్ళాం మేము. మా రైట్ అది కోర్టుకు వెళ్ళడం. దానికి కోర్టుకు వెళ్తే మీరు నా మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటారా? ఇదే అధికారికి అతను ఇప్పటికీ ఈ రోజు పొద్దున వరకుని ఆయన బంగ్లా, అది కమిషనర్ బంగ్లా, ఆయన కమిషనర్ అయ్యి ఎప్పుడో పోయిన తర్వాత ఇంకా ఇప్పటికి అంటే నేనే వస్తా, అక్కడ ఉండే వాళ్ళ కార్యకర్తల వాళ్ళకి చెప్పారు నేనే వస్తున్నా, మళ్ళా నేనే బాస్ ఇక్కడ. ఏమి రాచరికంలో ఉన్నామా, మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ఏం జరుగుతుంది అసలు కడప నగరంలో? నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఇక్కడ మీరు చెప్పిన ఏవి కూడా రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో లేరు. తప్పకుండా దీని మీద మీరు ఎంక్వైరీ చేయాలి. ఆ అధికారి ఇప్పుడు అనేక కుటుంబాలకు వేదన కారణమైన అతన్ని ఇమీడియట్లీగా సస్పెండ్ చేయాలి, అతని మీద కేసు ఫైల్ చేయాలి. ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియలో అక్రమంగా చేశాడో దాంట్లో కూడా అతన్ని ముద్దాయిగా చేర్చి అతని మీద ఎంక్వైరీ చేయాలా. దీని మీద అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. తప్పకుండా కలెక్టర్ గారిని కలుస్తాం. కలెక్టర్గా అతను చేస్తున్న అరాచకాలను, అతని వల్ల కడపలో అశాంతత అబద్ధతాభావం ఏర్పడిందని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకొస్తాం. అవసరమైతే CDM గారికి తీసుకుపోతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరఫు చూస్తాం. మేము ఒక్కటే విజ్ఞప్తి, ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలు ఉంటాయి, ప్రతిపక్షం అన్న తర్వాత క్వశ్చన్ చేస్తారు, దాన్ని నిజం ఉంటే స్వీకరించండి. అంతేగాని చెంచాగాలను పెట్టుకొని మీరు చేస్తాం ఏం చేస్తారు? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఉండేది 3 ఏళ్ళు టైం మనకు. అభివృద్ధి చేయండి మేడం, కడపకు అభివృద్ధి చేయండి. ఇటువంటి కమిషన్లను ఇటువంటి ఇన్ఛార్జీలు తీసుకుంటే మీకు కొంచెం మంచి పేరు ఈ 3 ఏళ్ళలో వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం.